అక్రమ కేసులు అంటూ పాలనంత అబద్ధాలు మోసాలు అన్ని వ్యవస్థల నిర్వీర్యం న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్ చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం తమ గెట్టని వాళ్ళు నచ్చని వాళ్ళపై దౌర్జన్యం ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేనివైన తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం జైల్లో వేయటం ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడుతుంది లాయర్లే పార్టీకి పెద్దన్నల్లా మీ సేవలు అభినందనీయం కష్టకాలంలో మీ సేవలు అంకితభావం గుర్తుపెట్టుకుంటాం పక్కగా డేటాబేస్తో జగన్ 2.0లో పూర్తి న్యాయం చేస్తాం ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బతిన్న వాళ్ళ గురించి కళ్ళెదుటే దొంగ స్టేట్మెంట్లు దొంగ సాక్ష్యాలు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఒక కేసులో బయటకు రాగానే వెంటనే మరో కేసు పెట్టి లోపలిస్తున్నారు అలా వరుసగా కేసులు పెట్టి జైల్లోనే ఉంచేస్తున్నారు అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి అది వాళ్ళకి అర్థం కావాలి అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి ఇందులో మీ పాత్ర కీలకం మీ సేవలను గుర్తుంచుకుంటాం అప్పుడు వీళ్ళు లోపలేస్తారు ఇప్పుడు తెలుగుదేశం లోపలేస్తుంది చివరికి చచ్చేది జైళ్ళల్లో మగ్గేది నాయకులు కార్యకర్తలు పెద్ద నాయకులు దర్జాగానే ఉంటారు వాళ్ళకి ఏదన్నా వచ్చిందంటే ఓహని దేశం అంతా ప్రపంచం అంతా గొల్లు అని ఏడుస్తారు అదేం కర్మో అర్థం కాదు చివరికి నీలాంటోడు నాలాంటోడికి అన్యాయం జరిగితే అక్రమమైన కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తే దుర్మార్గపు దొంగ కేసులతో ఏడిపిస్తుంటే అర్రే వాడిని ఏడిపించాడు మనోడు సూపర్ 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 అని చప్పట్లు కొట్టుకునేటటువంటి ఫ్యాక్షనిజపు కోరల్లో ఉండేటటువంటి దాంట్లో విద్యావంతులైన మూర్ఖులు ప్రజలు తయారవడం ఆంధ్రాకి పట్టిన శాపం రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని తప్పుడు కేసుల్ని దుర్మార్గ పనుల్ని సమర్థించుకోవడం అన్నటువంటిది ఇప్పుడు జగన్ చెప్పాడు ఈ స్టేట్మెంటు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు ఏడిపించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏడిపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఏడిపించారు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని ఏడిపిస్తారు పేరుకి వాళ్ళని మధ్యలో నలుగుతున్నది క్యాడర్ నాశనం అవుతున్నది వాళ్ళ జీవితాలు నాయకులు దర్జాగానే ఉంటారు అంటే చివరికి ఈ దొంగ కేసులు ఈ కేసుల నుంచి కోర్టుల నుంచి తప్పించుకోవడానికి లేదా ఆ కేసుల్ని ఫేస్ చేయాలంటే ఈ పార్టీలకి బానిసల్లాగా లైఫ్ లాంగ్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉండాలి ఇది కర్మ పట్టిస్తోంది ఆంధ్రాకి పడుతున్న శాపం అధికారిక బానిసత్వం వైపుకి తీసుకెళ్తున్నారు ఇది మాత్రం చర్చ చేయట్లేదు ఎవడు కూడా లేకపోతే వివేక హత్య కేసులో